హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీలందరూ కూడా పేరుకే ప్రభుత్వ ఉద్యోగులు తప్ప వాళ్ళ యొక్క అవస్థలు అనేవి చాలా ఉన్నాయి. ఇప్పటికే చాలా రకాల ధర్నాలు, నిరసన కార్యక్రమాలైతే వీరైతే చేయడం జరిగింది. ఇంకా కూడా చేస్తూనే ఉన్నారు. 12 నెలలుగా జీతం కోసమైతే ఎదురు చూస్తున్నటువంటి సంఘటన మనకిక్కడ కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీల పరిస్థితి ఇంత అగమ్య గోచరంగా ఉంది అని చెప్పేసి ఈరోజు మనకి ఒక దినపత్రిక అయితే ప్రచురించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని నేను మీకు అందిస్తాను. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ అంగన్వాడీ నోటిఫికేషన్ని మొదలుకొని అంగన్వాడీలకి సంబంధించిన ప్రతి ఏ చిన్న అప్డేట్ ఉన్నా కూడా నేను మీకు వీడియో రూపంలో అందించడం జరుగుతుంది. ఈ అంగన్వాడీలకి సంబంధించిన ప్రతి అప్డేట్ మీ వరకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఒకసారి గమనించినట్టయితే 12 నెలల నుండి జీతాల కోసం ఎదురు చూపులు అని చెప్పేసి ప్రముఖ దినపత్రిక ప్రచురించడం జరిగింది. ఇక్కడ ఒకసారి చూస్తే పేరుకే అప్గ్రేడ్ కానీ పూర్తి జీతాలు రాక మినీ అంగన్వాడీ టీచర్లు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు అని ఇప్పటికైనా ప్రభుత్వం పెండింగ్ జీతాలతో పాటు పూర్తి జీతాలు జమ చేయాలని మినీ అంగన్వాడీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆడెపు వరలక్ష్మి తెలిపారు. ఇక్కడ ఈ యొక్క రాష్ట్ర అధ్యక్షురాలు అయినటువంటి ఆడెపు వరలక్ష్మి గారైతే ఈ యొక్క పేపర్ ప్రకటనలో భాగంగా ఈ మినీ అంగన్వాడీలకి ఇవ్వాల్సినటువంటి పూర్తి స్థాయి జీతాన్ని ఇవ్వడం లేదు అని చెప్పేసి చాలా అవస్థలు పడుతున్నాము, ఇప్పటికైనా ఇవ్వాలి అని చెప్పేసి వారైతే డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇటీవలే మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ ఆధ్వర్యంలో అంగన్వాడీల అన్ని యూనియన్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో మినీ అంగన్వాడీల ముఖ్య సమస్యలపై వారి దృష్టికి తీసుకువెళ్లారు. 2023లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రి సీతక్క గారు మొదటి సంతకంగా మినీ అంగన్వాడీ అప్గ్రేడ్ జీవో మీద సంతకం చేసి 2024 జనవరి నుండి ప్రధాన అంగన్వాడీలతో సమానంగా అప్గ్రేడ్ చేశారు. కానీ కేవలం 4 నెలలు మాత్రమే పూర్తి జీతం జమ చేశారు. ఇక్కడ అప్గ్రేడ్ చేసిన నాటి నుండి 4 నెలల పాటు పూర్తి జీతాన్ని జమ చేయడం అయితే జరిగిందట. గత 12 నెలలుగా ఆ తర్వాత 12 నెలలుగా పాత జీతం జమ చేస్తున్నారు అని ఆర్థికంగా మినీ అంగన్వాడీ టీచర్లు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు అని ఆడపు వరలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం దృష్టికి ఎన్నిసార్లు తీసుకువెళ్లినా జమ చేస్తాము అని చెప్పుకుంటూ 12 నెలలుగా ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేదు అని మంత్రి సీతక్క గారు అనేక సార్లు ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ సమస్యను తీసుకువచ్చిన మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ దృష్టికి తీసుకువచ్చిన జమ చేస్తాము అని చెప్పడం తప్ప జీతాలు మాత్రం పడట్లేదు అని గడిచిన 3 శాసనసభ సమావేశాల్లో కూడా జీతాల సమస్యను ప్రస్తావించిన ప్రభుత్వం నుండి స్పందన లేదు అని వారు తెలపడం జరిగింది. ఈ విధంగా 12 నెలల పాటుగా ఈ యొక్క జీతాల సమస్యలైతే అంగన్వాడీలు ఫేస్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటికైనా వీరికి సంబంధించినటువంటి జీతాలని విడుదల చేయాలి అని చెప్పేసి మన ఛానల్ అయినటువంటి మనసేవ తెలుగు తరపున కూడా ప్రభుత్వాన్ని అయితే రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, మన ఛానల్లో అంగన్వాడీలకి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ ఉన్నా కూడా నేను మీకు వారికి అంగన్వాడీలకి సపోర్టివ్గా వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. ఈ వీడియో చూస్తున్న అంగన్వాడీ సిస్టర్స్ ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరో వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.